హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రియల్ హిత ప్రాపర్టీస్. మనం చూస్తున్నటువంటి ఈ హౌస్ వచ్చేసి ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. 133 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి వెస్ట్ ఫేస్ తో కూడినటువంటి G+1 ఇండిపెండెంట్ హౌస్ ఇది. బ్రాహ్మణపల్లి అనేటువంటి లొకాలిటీలో ఉంటుందండి. బ్రాహ్మణపల్లి అనేటువంటి తుర్కయాంజాల్ తర్వాత వచ్చేటువంటి లొకాలిటీ నాగార్జున సాగర్ హైవేలో ఉంటుంది. రోడ్ పాయింట్ నుంచి లెస్ దెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. కిలోమీటర్ కంటే తక్కువ డిస్టెన్స్ లో ఈ హౌస్ అయితే ఉంటుంది. ఒక మంచి డైమెన్షన్స్ తో కూడినటువంటి హౌస్ ఇది. 30x40 డైమెన్షన్స్, 30 రోడ్ ఫేసింగ్ ఉంటుంది, 40 డెప్త్ ఉంటుంది. జనరల్ గా ఏంటంటే 133 స్క్వేర్ యార్డ్స్ లో మనకి ఈ డైమెన్షన్స్ లో హౌసెస్ అనేటువంటివి చాలా తక్కువ దొరుకుతాయండి. ఈ హౌస్ కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ప్రొవైడ్ చేశాం. వీడియోని చివరి వరకు చూడండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే 1 BHK విత్ కార్ స్పేస్ ఫర్ కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 కార్ పార్కింగ్స్, కానీ కొన్ని బైక్స్ పెట్టుకునే విధంగా మనకు స్పేస్ అనేటువంటిది వచ్చిందండి కార్ పార్కింగ్కి. సో కిందన మనకు 1 BHK విత్ కామన్ టాయిలెట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒక పూజా గది కూడా వచ్చింది, మీరు గమనించవచ్చు. మెటీరియల్ విషయంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదండి. డోర్స్కి, డోర్ ఫ్రేమ్స్కి టేక్ వుడ్ డోర్స్, టేక్ వుడ్ ఫ్రేమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు మెయిన్ డోర్స్కి. కిచెన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక హాల్, ఒక కిచెన్, ఒక బెడ్రూమ్. విండోస్కి WPVC వాడారు విత్ గ్రిల్స్. ఇది కామన్ వాష్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ ఇది. ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం. చూడొచ్చు మీరు బెడ్రూమ్ విత్ ఫాల్ సీలింగ్. ఇది ఒక LRS ఫుల్ పేడ్ ప్రాజెక్ట్ అండి. రెడీ టు మూవ్ హౌస్. బ్రాహ్మణపల్లి అనేటువంటిది ఒక ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా ఆన్ నాగార్జున సాగర్ హైవే బ్రాహ్మణపల్లి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఒకసారి గమనించండి. సో మనకి మెట్ల కింద ఏంటంటే ఒక వాష్ ఏరియా కూడా మెట్ల కింద ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్లో. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఒకసారి స్టేర్ కేస్ అండ్ రైలింగ్ కూడా గమనించవచ్చు మీరు. ఒక వెల్ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి, ఒక బ్యూటిఫుల్ హౌస్. ఎవరైతే 133, 150 స్క్వేర్ యార్డ్స్లో హౌసెస్ కోసం సర్చ్ చేస్తున్నారో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది సిట్అవుట్ ఏరియా ఆన్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఎలివేషన్ దట్ యూ కెన్ అబ్జర్వ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKని అబ్జర్వ్ చేద్దాం. హాల్ చూడండి, చాలా స్పేసెస్గా వచ్చింది హాల్ విత్ ఫాల్ సీలింగ్ అండ్ ఒక టీవీ యూనిట్ కూడా మీరు ముందు గమనించవచ్చు. రియల్ హిత ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా జెన్యూన్ ప్రాపర్టీస్నే మేము ముందుకు తీసుకొస్తుందండి. సో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ముందు మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఇది ఒక బెడ్రూమ్ అండి విత్ అన్ అటాచ్డ్ వాష్రూమ్. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ ఇది విత్ అన్ అటాచ్డ్ వాష్రూమ్. ఈ ఏరియాలో ఈ హౌసే కాకుండా మా నోటీస్లో చాలా హౌసెస్ అయితే ఉన్నాయి. 150, 160 స్క్వేర్ యార్డ్స్లో, 170 స్క్వేర్ యార్డ్స్లో కూడా. సో మీరు మమ్మల్ని కన్సల్ట్ అయినట్టయితే ఈ హౌస్తో పాటు మరికొన్ని హౌసెస్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఓపెన్ కిచెన్ అండి విత్ డైనింగ్. పక్కనే పూజా గదిని కూడా మీరు గమనించవచ్చు. ఈ హౌస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే డైమెన్షన్స్ అండి. 30-40 డైమెన్షన్స్. పొడుగ్గా కాకుండా ఒక డబ్బాకారంలో మనకు హౌస్ అనేటువంటిది బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. హాల్ ఒకసారి గమనించండి. సో ఇక్కడ ఏంటంటే మనకి రెండో బెడ్రూమ్ కి, చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఈస్ట్ కి, నార్త్ కి డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి యాజ్ పర్ వాస్తు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఆన్ ఫస్ట్ ఫ్లోర్. ప్రైస్ విషయానికి వస్తే 1.18 CR కోట్ చేస్తున్నారు. 1,18,00,000 కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేటువంటిది నెగోషియబుల్ గా ఉంటుంది, బిల్డర్ తో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వాష్ ఏరియా అండి, ఈస్ట్ సైడ్ వచ్చింది. ఒకసారి లొకాలిటీ కూడా గమనించండి. ఫాస్ట్ ఫిల్లింగ్ లొకాలిటీ బ్రాహ్మణపల్లి, ప్యూర్లీ రెసిడెన్షియల్ లొకాలిటీ. ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే సైట్ విజిట్ కోసం కానీ మరిన్ని వివరాల కోసం కానీ డిస్ప్లేలో ఉన్నటువంటి నెంబర్స్కు కాల్ చేయండి. కాల్ చేసినట్టయితే పూర్తి వివరాలు ప్రొవైడ్ చేస్తాం.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.